ఈ సంవత్సరం అంటే 2026 ఆగస్టు 28వ తేదీన శ్రావణ పౌర్ణమి, శ్రావణ శుక్రవారం 3వ వారం, రాఖీ పండుగ, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి అన్నీ ఒకే రోజున జరుపుకుంటాం. పౌర్ణమి తిథి ఆగస్టు 27 ఉదయం 9:08 ప్రారంభమవుతుంది. ఆగస్టు 28 ఉదయం 9:48 పౌర్ణమి తిథి ముగుస్తుంది. శ్రావణ పౌర్ణమి వ్రతం కొంతమంది ఆగస్టు 27నే అంటే గురువారం నాడే చేసుకుంటారు. కానీ ఉదయం తిథి మాత్రం శుక్రవారం నాడే ఉంది. శ్రావణ పౌర్ణమిలో అంతరార్థం పాతవి వదిలి కొత్త వాటికి స్వాగతం పలకడం. శ్రావణ పౌర్ణమి అనగానే మనకి రక్షాబంధనం గుర్తొస్తుంది. రాఖీ కట్టడంతో శ్రావణ పౌర్ణమి అయిపోదు. ఆ రోజు జంధ్యాల పౌర్ణమి, అందుకని జంధ్యం కూడా మార్చుకోవాలి మగవాళ్ళు. బ్రాహ్మణులు పాత యజ్ఞోపవీతాన్ని తొలగించి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. ఆ రోజున ప్రత్యేకంగా క్షీరాన్నం వండి గాయత్రీదేవికి నైవేద్యం పెట్టాలి. రాఖీ కట్టడానికి ఉదయం 5:57 నుండి 9:48 దాకా ఈ మధ్యలో ఎప్పుడైనా కట్టొచ్చండి, శుభ సమయం. సోదరీమణులంతా ఉదయమే స్నానం చేసి పూజకి అన్ని సిద్ధం చేసుకోవాలి. అక్షింతలు, రాఖీ, కుంకుమ, మిఠాయిలు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ముందుగా దేవుని పూజ చేసి ఆ తర్వాత సోదరులకి బొట్టు పెట్టి రాఖీ కట్టి మిఠాయి తినిపించాలి. తర్వాత హారతి ఇవ్వాలి. రాఖీ కట్టే ముందు గణేశుడిని, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని స్మరించుకోవడం శుభప్రదంగా భావిస్తారు. సోదరుడిని తూర్పు లేదా ఉత్తర వైపు తిరిగి కూర్చోపెట్టడం శుభప్రదం. రాఖీ కట్టేటప్పుడు దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం, సంతోషం, శ్రేయస్సు, జీవితంలో విజయం కోసం ఒక మంత్రాన్ని జపిస్తూ ప్రార్థించండి. సోదరులు కూడా తమ సోదరీమణులను రక్షించి గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేయండి. రాఖీ కట్టేటప్పుడు చెప్పే మంత్రం: ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన్ త్వమభిబధ్నామి రక్షే మాచల్ మాచల్. అర్థం: మహారాక్షసరాజు బలిని బంధించిన అదే రక్షాబంధనంతో నేను నిన్ను బంధిస్తున్నాను. ఓ రక్షాబంధనమా, నీ సంకల్పం నుంచి వైదొలగకు, నన్ను ఎల్లప్పుడూ రక్షించు. జ్ఞాన సముపార్జన కోసం హయగ్రీవుని పూజించాలి. షోడశోపచారాలతో హయగ్రీవుని పూజించాలి. హయగ్రీవునికి సంబంధించిన స్తోత్రాలను చదువుకోవాలి. హయగ్రీవ సంపద స్తోత్రం వీడియో నా ఛానల్లో ఉందండి, డిస్క్రిప్షన్లో దాని లింక్ పెడతాను, తప్పకుండా చూడండి. మహారాష్ట్ర, గోవా సముద్ర తీర ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమిను నారాలి పూర్ణిమగా జరుపుకుంటారు. మత్స్యకార సమాజానికి చెందిన ప్రజలు ప్రత్యేకంగా సముద్రదేవుడైన వరుణుణ్ణి పూజిస్తారు. వరుణుడికి కొబ్బరికాయ సమర్పించి ప్రత్యేక పూజ చేస్తారు. సముద్రం ప్రశాంతంగా ఉండాలని ప్రార్థిస్తారు. చేపల వేటకు సముద్రం పైకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలని ప్రార్థిస్తారు. మధ్య భారతదేశంలో ఈ పండుగను కజరీ పూర్ణిమగా పిలుస్తారు. వాళ్ళు వ్యవసాయానికి, పంటలకి ముడిపెట్టి ఈ పండుగను చేసుకుంటారు. పండుగను ఏ విధంగా జరుపుకున్నా వాటి అంతరార్థం మాత్రం ఒక్కటే: పాత వాటిని తొలగించి కొత్త వాటికి స్వాగతం పలకడం. ఆధ్యాత్మికంగా శ్రావణ పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఆ రోజును అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఆ రోజు శివుడు, పార్వతీదేవిని, లక్ష్మీదేవిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. పూజ చేసేటప్పుడు శివునికి కొన్ని వస్తువులు సమర్పించకూడదు. తులసాకులు, పసుపు, కుంకుమ శివలింగానికి సమర్పించకూడదు. పురాణాల ప్రకారం కేతకీ పువ్వును కూడా శివునికి సమర్పించడం మంచిది కాదు. కేతకీ పువ్వు అంటే మగలి పువ్వు. పూజా స్థలంలో చెత్త చెదారం ఉండకూడదు. అలా ఉంటే ప్రతికూల శక్తులు ఏర్పడతాయి, సానుకూల శక్తి దూరం అవుతుంది. శివునికి పువ్వులు సమర్పించేటప్పుడు తాజా పువ్వులు మాత్రమే వినియోగించాలి. వాడిపోయిన పువ్వులు, ముందు రోజు పువ్వులు దేవుడికి పెట్టకూడదు. శ్రావణ పౌర్ణమి నాడు పెద్దలను అవమానించడం, వారితో గొడవ పడడం, వారిని బాధ పెట్టడం, కోపంగా మాట్లాడడం వంటి పనులు చేయకూడదు. అలా చేయడం వల్ల ప్రశాంతత తగ్గిపోతుంది, భగవంతుని అనుగ్రహం కూడా తగ్గుతుంది. శ్రావణ పౌర్ణమి నాడు శివునికి
జలాభిషేకం చేయాలి. స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయాలి. విలువదళాలు సమర్పించాలి. శ్రావణ మాసంలో శివుణ్ణి ఆరాధిస్తే చాలా మంచిది. ముఖ్యంగా పౌర్ణమి నాడు తప్పకుండా ఆరాధించాలి. 108 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇది కూడా మీకు మంచి ఫలితాలను తీసుకొస్తుంది. అన్నదానం, పళ్ళు దానం చేయడం మంచిది. ఈ విధంగా దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. పూజా మందిరంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇలా నెయ్యి దీపం పెట్టడం వల్ల కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం కలుగుతాయి. పౌర్ణమి రోజు రాత్రి చంద్రుడికి నీటితో అర్ఘ్యం సమర్పించండి. దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది, సంతోషంగా ఉండొచ్చు. చెడు అలవాట్లు ఉంటే వాటిని విడిచిపెట్టడానికి సంకల్పం చేసుకోండి. పౌర్ణమి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని పూజా మందిరంలో దీపం వెలిగించండి. తర్వాత గణపతి పూజ చేసి శివపార్వతులను, లక్ష్మీనారాయణులను పూజించండి. శివునికి బిల్వ దళాలు సమర్పించండి. విష్ణుమూర్తికి తులసి దళాలు సమర్పించండి. 108 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించండి. శ్రావణ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా చాలా మంచిది. ఈ విధంగా శ్రావణ పౌర్ణమిని సద్వినియోగం చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.